నెహెమ్యా పడిపోయిన ప్రాకారం కట్టాలని తలంచుకొని రాజు యొక్క అనుమతితో యెరూషలేముకు వచ్చాడు. ఈ పరిస్థితిలో యెరూషలేము చుట్టూ కూడా శత్రువులు ఉన్నారు. కాబట్టి ఉత్తరాన సన్మానులు, అదేవిధంగా మరి సమరీల వారు ఉన్నారు. అదేవిధంగా పడమరగా తూర్పున ఎవరున్నారంటే అరబీలు ఉన్నారు, టోబియా అరబీలు ఉన్నారు. తర్వాత ఇంకా దక్షిణాన వారి చుట్టూ ఎవరున్నారంటే అమ్మోనీయులు ఉన్నారు. తర్వాత పడమర వారికి అష్డోదీయులు ఉన్నారు. 7వ వచనం, సన్బలులను, టోబియాయులను, అరబీయులను, అమ్మోనీయులను, అష్డోదీయులను చుట్టూ యెరూషలేము చుట్టూ శత్రువులే ఉన్నారు. ఆ పరిస్థితిలో దేవుని మందిరము పడిపోయిన ప్రాకారములు కట్టాలని మరి ఎవరు నెహెమ్యా తలంచారు. 2వ అధ్యాయము 10వ వచనం, పూర్వనీయుడైన సన్బలులను, అమ్మోనీయుడైన టోబియా దాసులను ఇశ్రాయేలు క్షేమం కలుగజేయ ఒకడు వచ్చిన విని బహుగా దుఃఖపడి. ఎవరి ఒకడంటే నెహెమ్యా వచ్చారని చెప్పి ఈ సన్బల్లు, టోబియా, అమ్మోనీయులు అందరూ కూడా ఎంతో దుఃఖపడ్డారు. కాబట్టి అంటే యెరూషలేము యొక్క నాశనమైన వారు కోరుకున్నారు. కాబట్టి దేవుని ప్రజలు క్షేమము, మరి దేవుని ప్రజల చుట్టూ కూడా శత్రువులే. కాబట్టి మనం కూడా పడిపోయిన ప్రాకారాలు ఉన్నాయి. 2వ అధ్యాయం 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం కాదు, 13వ వచనం, నేను రాత్రి కాలమందు లోయ ద్వారం గుండా భుజంలోపు బావిని తిరిగి పెట్టె ద్వారం దగ్గరను పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడి ఉండేను. గుమ్మములు, ప్రాకారములు పడిపోయాయి, గుమ్మములు కాల్చివేయబడ్డాయి. చూసారు ఎంత విచారం. కాబట్టి వీరు ఎప్పుడైతే శత్రువులు బంధించబడి ఇశ్రాయేలు కొనుక్కోబడ్డారో బబులోను చెరువులోకి, ఆ తర్వాత యెరూషలేము పాడైపోయిన దెబ్బగా మార్చబడింది. ఆ చుట్టుపక్కల ఉన్న దేశస్తులు దాని ప్రాకారాలు పడగొట్టారు, దాని గుమ్మాలు కాల్చివేశారు. తిరిగి బబులోను చెరువుల నుంచి మరి ప్రజలు మొదటి విడత 50,000 మంది వచ్చినప్పుడు వారికి ఇల్లు కావాలి, వారికి గృహాలు కావాలి, వారికి దేవుని మందిరం నిర్మించుకోవాలి, పడిపోయిన ప్రాకారాలు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక నాయకుడు, ఒక వ్యక్తి అని పూనుకున్నాడు. దేవుని పని చేయడానికి ఒకటి చాలు. కాబట్టి ఒక నాయకుడు, కాబట్టి నాయకుడు అనే వ్యక్తి లేకపోతే దేవుని పని జరగదు. ఒక మోసే లేకపోతే మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి, దాసత్వంలోంచి విడిపించబడేవారు కాదు. ఒక దావీదు లేకపోతే ఫిలిస్తీన్ మీద యుద్ధము ఆ యొక్క విజయం వచ్చేది కాదు. అదేంటంటే ఒక గిజ్యోను లేకపోతే మిద్యానుల మీద విజయం వచ్చేది కాదు. కాబట్టి దేవుని ప్రజలు విడిపించబడాలంటే, సంఘం క్షేమంగా ఉంటే నాయకులైన వారు దేవుని కొరకు నిలబడాలి. ఇక్కడ నెహెమ్యాను నాయకుడు వచ్చాడు. నెహెమ్యాను ఎంతో అవమానించాడు, నెహెమ్యాను హేళన చేశాడు. కాబట్టి మనం చదివిన వాక్యాలలో 4వ అధ్యాయం 1వ వచనంలో, మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్మన్నుడు మిగిలి గురించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి, కాబట్టి ఎగతాళి చేస్తారు మనల్ని వ్యక్తులు, మన జీవన విధానం అవతల వారికి అర్థం కాదు, మనం వారి వల్ల ప్రార్థన చేయాలి. కాబట్టి ఏమీ చేయం, వారి వల్ల ప్రవర్తించం, వారి వల్ల మాట్లాడడం, వాళ్ళతో మనం సహవాసం చేయం, వారి వల్ల తినవంతురాలు సహజంగానే వాళ్ళు ద్వేషిస్తారు. యేసు ప్రభువారిని లోకం ద్వేషించింది, మనల్ని కూడా లోకం ద్వేషిస్తుంది. కాబట్టి ఎగతాళి చేయబడ్డారు యూదులు. అది మాత్రమే కాదు, 2వ వచనంలో షోమ్రోను ధన్యవాది ఎదుటను తన స్నేహితులు ఎదుటను దుర్బలులైన యూదులు ఏమి చేయగలరు? దుర్బలులు అంటే బలహీనులైన వారు ఏం చేస్తారు? వీళ్ళకి ఏం శక్తి ఉంది? వాళ్ళు భౌతికమైన యూదులనే చూస్తున్నారు, కానీ ఆ యూదుల వెనుక ఉన్న దేవుని శక్తిని వాళ్ళు గ్రహించరు. కాబట్టి వీళ్ళు ఏం చేయగలరు? ఇంత బరువైన ఈ రాళ్ళపై మోయిదిరా, వీళ్ళ వల్ల ఏమవుతుందని చెప్పి ఎగతాళి చేయటం అంటున్నారు. మనం బలహీనమే,
మన దేవుడు బలవంతుడు. చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, 27వ వచనం. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపబడినట్లు జ్ఞానమును సిద్ధపరచుటకు లోకంలోని వెలుగువారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. బలవంతులైన వారిని సిద్ధపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలహీనులే, భౌతికంగా బలహీనులే, శరీరీతిగా బలహీనులే, కానీ ఆత్మీయంగా వారు ఎంతో బలవంతులు. కారణం దేవుని యొక్క శక్తి వారికి తోడుగా ఉంది. దేవుని యొక్క ఆత్మ వారితో ఉన్నాడు కనుక వారు బలవంతులే. ఎన్నిసార్లు వాళ్ళు బలహీనలు అవుతారో మరి ప్రభువుని బట్టి వారు బలవంతులు. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయం 9, 10. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచున్న నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే నేను బహు సంతోషంగా అతిశయపడతాను. నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తం మాకు కలిగిన బలహీనతలోను, నిందలోను, ఇబ్బందుల్లోను, హింసలోను, పథకంలోను నేను సంతోషిస్తున్నాను. చూసారా, నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడు. యూదులు బలహీనులుగా తక్కువ అంచనా వేశారు. యూదుల సామర్థ్యాన్ని వారు ఎగతాళి చేశారు. ఏం చేస్తారు వీళ్ళ వల్ల ఏమవుతుంది? వాళ్ళ వల్ల ఏమీ కాకపోవచ్చు, కానీ వారు ఉన్న దేవుడు శక్తిమంతుడు. పని చాలా గొప్పది. పని ఎలాంటిదంటే చాలా గొప్పది. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. నెహెమ్యా గ్రంథం 4:19. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితో పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాము. పని ఎలాంటిది? చాలా గొప్ప పని. క్రైస్తవుడు చేసే పని ఎంతో గొప్పదని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి గొప్ప పని చేయాలంటే గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచాలి. గొప్ప దేవుని యందు గొప్ప విశ్వాసం కనపరచాలి. చూడండి, మనము విశ్వాసంగా గొప్ప పని జరిగించాలంటే గొప్ప దేవుని యందు గొప్ప విశ్వాసం ఉంచితే గొప్ప పని జరుగుతుంది. కాబట్టి పని గొప్పది. ఏమిటి పని అంటే పడిపోయిన ప్రాకారాలు తిరిగి నిలబడాలి, గుమ్మములు కాల్చివేయబడిన గుమ్మములు మరణాలు నిలపాలి. కాబట్టి దేవుని ప్రాకారాలు పడిపోయాయి, మందిరం పడి ఉంది. కాబట్టి మనం అంటే మందిరం చాలాసార్లు మనం ఏమనుకుంటున్నామంటే అసలు పని చేయాల్సిన పని చేయకుండా పని ఏమిటో మనకు తెలియదు. మనం ఒకరినొకరు విమర్శించుకుంటూ, ఒకరినొకరు నిందించుకుంటూ అలా కాలక్షేపాన్ని గడుపుతున్నాం తప్ప ఒకరినొకరు తప్పులుగా పట్టుకుంటూ. కానీ అది కాదు. అట్లా అనుకుంటూ మనం ఏమనుకుంటున్నామంటే దేవుని పని నేను చేస్తున్నాను అనుకుంటా. కాదు, దేవుని పని 4 రకాలు. ఒకటి, నశించిన ఆత్మలు దేవుని మందిరంలో చేర్చబడాలి, నిత్య రాజ్యంలోకి వారు రావాలి, వారి ఆత్మలు రక్షించబడాలి, వారికి సువార్త ప్రకటించబడాలి. అది దేవుని పని. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. కాబట్టి మా గ్రామంలో ఎంతోమంది లక్ష్యం లేని వాళ్ళు, నా చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు. వీరి కొరకు నేను ఏం చేయాలి? మన ఆలోచన ఎప్పుడు అదే ఉండాలి. ఫలానా సహోదరు ఇట్లా చేశాడు, ఆయన ఇట్లా చేశాడు, ఆయనకి ఇది వద్దు, నాకు ఇది కావాలి. ఇది ఎంతసేపు అన్నెసరీ థింగ్స్, అన్వాంటెడ్ థింగ్స్. దాని గురించి మన సమయాన్ని, మన మనస్సులను, మన ఆలోచనలు కూడా చేసుకుంటున్నాం. కానీ పని ఏమిటంటే పడిపోయిన దేవుని ఇల్లు. ఏమిటి పరిస్థితి? నశించిన ఆత్మలు దేవుని మందిరంలోకి రావాలి. అది మొదటిది. రెండవది ఏమిటంటే దేవుని మందిరంలో ప్రజలు వస్తున్నారు, వెళ్తున్నారు. ఆదివారం ఏదో వస్తున్నారు, ఆదివారం రావాలి కనుక వస్తున్నారు. ప్రజల్లో ఉద్యోగం లేదు, నిజమైన మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, దేవుని గురించిన ఆశ లేదు, తృష్ణ లేదు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించున్నది. యేసు ప్రభువారట దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఆయన భక్షించి ఆ దేవుని మందిరంలో జరుగుతున్న అవకతవకలు దాని వ్యాపారంగా చేసినప్పుడు, దాన్ని దొంగల గుహగా మార్చినప్పుడు ఆయన పరితాపం పట్టలేక ఆ
బుగ్గలు మార్చేవాడిని, ఆ బల్లలు పడద్రోసాడు. కాబట్టి దేవుని ఇల్లు క్షేమంగా ఉండాలి, ప్రజలు ఉజ్జీవింపబడాలి. ఏమిటి ప్రజలు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారో వెళ్తున్నారే, ఒక్కరిలో కూడా ఉద్యోగం లేదు, రక్షణను భయంతో వణుకుతో కొనసాగించలేకపోతున్నారు, పాపాన్ని విసర్జించలేకపోతున్నారు, పాపంలో వారంతా పాపంలో కొనసాగుతూ మరి మాటల్లో ప్రవర్తనలో వారు నష్టపోతూ అదువారు నుంచి యథావిధిగా వాతవేయమైన మనస్సాక్షి గల వారై దేవునిలో మందిరాన్ని ఆరాధిస్తున్నారు, ప్రభు నల్లలో చేయి వేస్తున్నారు, పరీక్షించుకోవడం లేదు. దీని గురించిన భారం ఇది గొప్ప పని, అర్థమైంది. మరొకటి, మన శత్రువైన అపవాది ముమ్మాటికి మన మీద దాడి చేస్తున్నాడు. ఎలాగైనా మనం పోరాటమే శరీరంతో కాదు, కానీ మరి ఆకాశ మండలమందున దురాత్మల సమూలతోను అని ఎఫెసీ 6వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి శత్రువు అంధకార ఇన్విజిబుల్ ఎనిమీ, ఇన్విజిబుల్ అంటే అదృశ్యమైన శత్రువు మనకున్నాడు. ఆ శత్రువును జయించడం ఎట్లు అది మనం ఆలోచించాలి. కాబట్టి ఇది మనం చేయాల్సిన పని. అదేవిధంగా రక్షించబడిన వారిని మరి క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడడం అనేది గొప్ప పని. ఇది గలతీ 4వ అధ్యాయం 19వ వచనం. గలతీ 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీద ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఎంత భారము, ఎంత దుఃఖము, ఎంత కన్నీరు పౌలకు, ఎంత వేదన పడ్డాడో. అంటే ప్రసవ వేదనతో పోల్చుకున్నాడు. ఏమిటంటే రక్షింపబడిన బిడ్డలు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. ఒకటి, నశించిన ఆత్మలు రక్షించబడాలి, వారికి సువార్త ప్రకటించాలి. 2, నామగ్రంథ క్రైస్తవులు ఉద్యోగంలోకి రావాలి, నిజమైన క్రైస్తవ విధానంలోకి రావాలి. 3, శత్రువైన అపవాది ఇన్విజిబుల్ అదృశ్యమైన రూపంలో ఉన్న శత్రువును మనం జయించాలి, ఓడించాలి. 4వది, రక్షింపబడిన బిడ్డలు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. ఈ 4 పనులు ప్రతి విశ్వాసం మీద ఉన్నాయి. దీని కొరకు మీరు ఆలోచించండి, దీని కొరకు మీరు ప్రయాసపడండి. వారిని మీరు నిందించుకోవడం, సమయం అంతా, ఆలోచనలంతా ఎంత నష్టపరుచుకుంటున్నాము మనం ఇలా చేస్తున్నాం. పని గొప్పది, ఈ పని బహు గొప్పది. కాబట్టి ఈ పని చేయాలి. ఈ పని గొప్ప పని కూడుకోవడానికి ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆయన నిలబడ్డప్పుడు అందరూ అపహసించారు. మరి ఇంకా చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం 4 మాటలు వారు చెప్పారు. ఏమిటి? సంపన్నులు చెప్పిన మాటలు. దుర్బలులైన ఇరువురు ఏమి చేయదురు అంటే వాళ్ళతో ఏమైతాయా? వాళ్ళతో ఏమవుతుంది? వాళ్ళతో ఏమీ కాదు, ఏదో అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఏమీ చేయలేరు అని నిరాశ నిరుత్సాహపరిచే వాళ్ళు ఉన్నారు. 2వది, తమంతట తామే ఈ పని ముగించురా. ఏదో మొదలు పెట్టారు కానీ ఇది కొనసాగిస్తారా? ఇది కొనసాగించలేదు. మీరు మధ్యలోనే ఆపుతారు, తర్వాత మీరు అవమానించబడరు, అలా అవమానిస్తున్నారు. 3వది, బరువులు అర్పించి బలపరచుకోరా. వీళ్ళకి బలం ఎలా వస్తుంది? మరి అంత రాళ్ళు పోయాలంటే ఎంత కష్టం అది. వీళ్ళ బలం లేదు వీళ్ళకి. వీళ్ళు అనుకుంటున్నారు బరువులు అర్పిస్తే బలం వస్తుందా? మంత్రాలు చింతకాయలు రాలితే అన్నట్టు ఉంది కథ. వీళ్ళకి అవమానిస్తున్నారు. ఒక్క దినమంతే మొమెంటురా. ఎంత అవమానం ఇది, ఎంత అవమానం. కాబట్టి మెటీరియల్ గురించి మాట్లాడుతున్నారు. చూడండి, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైనవిగా చేయకురా. కానీ అవన్నీ కూడా కూలిపోయాయి, మరి కాల్చబడ్డాయి. దాంట్లో కూడా నాణ్యమైన మెటీరియల్ ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. కానీ వీళ్ళ దగ్గర సరుకు లేదు, వీళ్ళ దగ్గర నాణ్యమైన ఇటుకలు లేవు, రాళ్ళు లేవు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు పెడతారు అని వాళ్ళు అభ్యాసిస్తున్నారు. ఇంకా ఏమైనా అభ్యాసిస్తారు అంటే వీళ్ళు కట్టే గోడ అది ఎలాంటి గోడ అంటే ఒక నక్కైతే దాని మీద ఎక్కితే అది కూలిపోద్ది. అట్లాంటి గోడ వీళ్ళు ఏం కూడా కట్టలేదు. దేవుని ప్రజలను శత్రువులు తిరస్కరిస్తున్నారు. మన చుట్టూ ఉన్న శత్రువులు ఉన్నారు. మనకు శత్రువు అయిన అపవాది, అదృశ్య రూపంలో ఉన్న శత్రువు వారిని ప్రేరేపిస్తున్నాడు. సువార్త ప్రకటించకుండా అపవాది కొన్ని హిందూ సంఘాలున్నాయి, ఆర్ఎస్ఎస్ వారు, విహెచ్పి, బహిరంగ హిందూ వాహిని, కొంతమందిని సువార్త ప్రకటించకుండా అడ్డుకుంటున్నారు, దేవుని పని జరగకుండా చేస్తున్నారు. కాబట్టి మనం చూస్తూ మన గొప్ప పని ఉంది, దీని కొరకు మనం ఏం చేయాలి? అప్పుడు నెహెమ్యా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. చూడండి,
నాలో మా దేవా ఆలకించు. మేము తిరస్కారం నొందిన వారి మీద వారి కళ్ళ మీదకి వచ్చినట్టు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించున్నాం. ఎందుకు ఈ ప్రార్థన చేశారంటే, అంటే వారు దేవుని ప్రజలను దేవుని పని వారు పాడు చేస్తున్నారు. మీకు అర్థమైందా? దేవునికి వ్యతిరేకంగా వారు కార్యం చేస్తున్నారు. ప్రజలు దుఃఖంతో కన్నీటితో ప్రార్థన చేయాలి. మనం ఏం చేయగలం? 123వ కీర్తన ఇలాంటి తిరస్కారాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? 123 మొదటి వచనం. ఆకాశం ఆశపైన వాడ నీ తట్టు నా తరలిస్తున్నాను. దాసుకనులు తమ యజమాని చేకట్టును, దాసికనులు తమ యజమానుల చేకట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారం పాలైతుంది. అహంకార నిందయు గర్విస్తున్న తిరస్కారము మా మీదకి అధికంగా వచ్చినది. మమ్మల్ని కరుణింపు, మమ్మల్ని కరుణింపు. ప్రజలు మనల్ని నిందించినప్పుడు, అవమానించినప్పుడు, మనకు బాధలు చేసినప్పుడు మన దేవునికి మనం మొరపెట్టుకోవాలి. ఆయన మన యజమానుడు, పరలోక యజమాని. ఆయన పరలోకం ఉన్నాడు. ఆయన దాసులమైన మనం భూమిలో ఉన్నాం. మన యజమానికి మనం మొరపెట్టుకోవాలి. దాసులైన యజమానికి మొరపెట్టుకోవాలి. అప్పుడు దేవుడు వారు కరుణిస్తాడు. తిరస్కారం పాలయ్యాడు. యెహోవా, మేము అధిక తిరస్కారం పాలయ్యాడు. 3వ వచనం. అహంకారం నిందలు గరిష్ట తిరస్కారం మా మీదకి అధికముగా వచ్చిందండి. చూసారా? దేవుని పని పాడు చేసేవారు పాడు చేస్తూనే ఉంటారు. దేవుని పని చేసే కట్టేవారు కడుతూనే ఉంటారు. ఒకవైపు దేవుని పని జరుగుతూ ఉంటుంది, మరోవైపు శత్రువు కూడా పని చేస్తూ ఉంటారు. కానీ ఈ రెండు జరుగుతూనే ఉంటాయి. అర్థమైందండి? దేవుని పని చెడగొట్టడానికి అందరూ ఏకమవుతారట. దేవుని పని చెడగొట్టడానికి అందరూ ఏకమైపోతారు. చూడండి ఆ మాటలు కీర్తన గ్రంథం 2వ అధ్యాయం. ఈ 4 శత్రువులు ఉన్నారు కదా, ఎవరు? యెరూషలేము. మరి ఉత్తరం నుంచి దక్షిణం నుంచి 4 జాతులు. కానీ వీళ్ళందరూ యెరూషలేముకి ఏకమయ్యారు. 2వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం. ఏళ్ళందరూ ఏడ్చున్నారు, తలంచున్నవి రండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషేకునికి విరోధంగా నిలవచ్చున్నారు. చూసారా? భూరాజులు మరి విరోధంగా ఏకమై, అభిషేకునికి విరోధంగా అందరూ ఏకమైపోయారు. ఈ రోజున కూడా ఇశ్రాయేలు చుట్టుపక్కల దేశాలు అన్నీ కూడా ఏకమయ్యాయి. లెబనాన్, సిరియా, పాలస్తీనా, ఇంకా ఇరాక్, పాకిస్తాన్ ఇలాంటి అరబ్ దేశాలు అన్నీ కూడా ఏకమయ్యాయి. యూదులను అంటే ద్వేషం, సైతానికి యూదులు అంటే అపరిమితమైన ద్వేషం. క్రైస్తవులు అంటే దేవుని బిడ్డలంటే శత్రువుకు ఎంత ద్వేషమో అర్థమైందండి. ఇతరులు మళ్ళా అసహించుకుంటారు. వాళ్ళందరూ ఏకమవుతారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. ఎలా వారు ఏకమవుతారో చూద్దాం. 28వ వచనం. అపోస్తుల కార్యములు 4 వాటిలన్నింటినీ చేయటకై నువ్వు అభిషేకించిన పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులలో ఇశ్రాయేలు ప్రజలతో ఈ పట్టణంలో నిజముగా కూడుకున్నది. ఎవరో వ్యతిరేకమైనట? హేరోదు, పొంతి పిలాతు, అన్యజనులు, ఇశ్రాయేలు ప్రజలతో ఈ పట్టణంలో నిజముగా ఇంతమంది ఏకమయ్యారు. దేవుని పని పాడు చేయటానికి, దేవుని సువార్తను ప్రకటించినప్పుడు అడ్డుకోవడానికి మరి ఏకమయ్యారు. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. లూకా 23:12. అంతకుముందు ఏ రోజును పిలాతును ఒకరినొకరు శత్రువులై ఉండి ఆ దినమునే ఒకరినొకరు యేసు ప్రభువుని శిలువ వేయడానికి శత్రువులు మిత్రులు అయిపోయారు. చూసారా? దేవుని పని పాడు చేయడానికి అందరూ కూడా ఏకమైపోయారు. అయినా సరే మనం భయపడతాం. ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుని పని జరిగించడం మానకూడదు. ప్రార్థన చేయడం మానకూడదు. సువార్త ప్రకటించడం ఆపకూడదు. సాక్ష్యం చెప్పడం ఆపకూడదు. దేవునికి
ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడచ్చు, దేవుడిని స్తుతించడం ఆపకూడదు. ఇతరులను ప్రేమించడం, దూషించే వారిని మరి శపించకుండా వారిని క్షమించడం చేస్తూనే ఉండాలి. అర్థమైందండి? దేవుడి ప్రజలుగా మన బాధ్యత. గోడ కట్టాలి, భావరభరితమైన గోడ, ఎంతో కష్టమైన గోడ. అరుగులో క్రేన్స్ లేవు, ఇలాంటి మెషిన్స్ లేవు, మెకానికల్ ఇంజనీరింగ్ తయారు చేసి మెషిన్స్ ఆ రోజుల్లో లేవు. కాబట్టి ఆ రోజుల్లో ఏదైనా మాన్యువల్ వరకే. కానీ పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తాలి. ప్రజలు అలిసిపోయారు. వాళ్ళు చూడండి, 4వ అధ్యాయం ఏం లేదు, 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా బరువులు మోయేవారి బలము తగ్గిపోయేను, ఉన్న చెత్త విస్తారం, గోడ కట్టలేమని చెప్పగా. కొన్నిసార్లు నిరాశ, నిస్పృహ, మామూలు కాదు. ఎంత చేశారో అంత చేశాము కదా, ఇక మేము చేయలేము, మామూలు కాదు. అలాంటి పరిస్థితుల్లో సైతం నెహెమ్యా వారిని ప్రోత్సహించి యుధవారు చెప్పాడు, ఇంత పెద్ద రాళ్ళు అంత ఎత్తు కూడా మేము ఎక్కడ లేపుతామయ్యా, మా శక్తి బలం తరిగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో వారు దేవుడికి ప్రార్థన చేశారు. దేవుడు వారిని బలపరిచాడు. దేవుడు తన పునరుత్థాన శక్తిని, తన బలాన్ని ఆయన ఇస్తాడు. ఎదురైందండి. కాబట్టి మనం నిరాశపడకూడదు, దేవుడికి ప్రార్థన చేయాలి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. సంబలులను, టోబియాయులను, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడినవి, బీటలన్నీ కప్పబడినవి వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధంలోకి వచ్చి పని ఆటంకపరచవాలని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా. ముందు అనుకున్నారు వీళ్ళు ఏమీ చేయలేరు, ఒక్క వలస కూడా మీరు కట్టలేదు అనుకున్నారు. కానీ దేవుని ప్రజలు వారి సన్నద్ధులై సగం కూడా కట్టారు. ఈ సగం కూడా కట్టేసరికి అందరికీ తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వీరి మీద యుద్ధానికి వచ్చారు. 4 దిశల నుంచి కూడా వారందరూ ఏకంగా యెరూషలేము మీదకి, యూదుల మీదకి యుద్ధానికి వచ్చారు. కాబట్టి మనకు శత్రువు ఎవరంటే అపవాది. వాడు మన మీద దాడి చేస్తాడు. ఎవరిని మృగవదనాన్ని గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు. దేవుని పని వాడు చేయాలి, దేవుని ప్రజలను నాశనం చేయాలి, దేవుని సంఘంలో అనేకలు తీసుకురావాలి. కాబట్టి దేవుని ప్రజలు నిర్వీర్యం కావాలి. దేవుని కొరకు జీవించకుండా లోకంలో రాజుపడుతూ పాపంలో కొనసాగుతూ వారి రక్షణలో వారు వెనకబడిపోవాలి. ఇది శత్రువు యొక్క ప్రమాదం. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైతే యుద్ధానికి వస్తుందని తెలుసుకున్నారో పైన ఒకటి పెట్టారు, బూర ఊదేదని. ఎప్పుడైతే బూర ఊదారో అని అర్థం ఏంటంటే శత్రువు యుద్ధానికి వస్తున్నారు కదా. అప్పుడు వీళ్ళందరూ కూడా ఒకవైపు ఏమో ఖడ్గాలు ధరించారు, మరొక వైపు పనిచేస్తున్నారు. చూడండి మాటలు 16వ వచనం, 4వ అధ్యాయం 15-16. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దాన్ని వ్యర్థము చేసిననియు మా శత్రువుల సమాచారం వినగా మాలో ప్రతి వాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చింది. అయితే అప్పటి నుండి నా పరివారంలో సగం మంది పనిచేయచ్చు వచ్చి, సగం మంది ఈతలను, బల్లెలను, ముళ్ళను, కవచములు ధరించుకోవాలి వచ్చింది. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనక నిలిచిరి. గోడ కట్టువారును, బరువు మోయుల వారును, బరువు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకుని ఉండేది. చూసారా, ఒక చేతితో ఖడ్గం పట్టుకున్నారు, ఒక చేతితో వాయిస్తున్నారు. కాబట్టి 2 ఉండాలి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేయక రాత్రింబగళ్ళు కావలిస్తుంది. ప్రార్థన చేస్తున్నారు, పని చేస్తున్నారు. మరి అనుకుంటా ఉంటే ఏదైనా వచ్చినప్పుడు బ్రదర్ ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం బ్రదర్. ప్రార్థన చేయడం సరిపోదు, ప్రార్థన చేయాలి, పని చేయాలి. దీని ఏమంటే విశ్వాసం, క్రియలు. క్రియలు విశ్వాసంతో క్రియలు చేయాలి. మరి క్రియ లేని విశ్వాసం వ్యర్థము. నేను కేవలం విశ్వాసం అంటే సరిపోదు, క్రియలు కూడా ఉండాలి. ప్రార్థన చేయాలి, పని చేయాలి. ప్రార్థన చేయాలి, ఆయుధం ధరించాలి. ఏమిటి మనకున్న ఆయుధం? క్రైస్తవులకున్న ఆయుధాలు ఏమిటి? చూడండి, ఏ ఆయుధం మనం ధరించాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఆయుధాలు చాలా ఉన్నాయి. ఒక ప్రాముఖ్యమైన ఒక ఖడ్గం గురించి నేను చెప్తాను. ఎఫెసీ 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణ శిరస్త్రాణమును
దేవుని వాక్యం మనం ఆత్మకడ్గం ధరించుకోండి. దేవుని వాక్యం మనం ఆత్మకడ్గం. ఆ రోజుల్లో వాళ్ళు ధరించింది ఏమిటంటే, శత్రువులు వస్తున్నారు, ఆయుధాలు ధరించారు. మనకున్న ఆయుధాలు ఏంటంటే దేవుని వాక్యం అనే ఆత్మకడ్గం ధరించాలి. కాబట్టి దేవుని వాక్యము బలమైనది. ఎప్పుడు 4:12 మనకు తెలిసిన మాట. దేవుని వాక్యము బలమైనది, సజీవమైనది. ఎబ్రీ 4:12 మరియు ఆయన దృష్టి కాదు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులు విభజించినంత మటుకు దూరచ్చు, హృదయం యొక్క తలపులను, ఆలోచనలు శోధించుకొనుచున్నది. కాబట్టి దేవుని వాక్యం సజీవమైనది, బలం గలది. అది హృదయంలోకి తీసుకుని వెళ్తుంది. పాపం పేదలు ఏం చేసిందంటే, ఆయన ఈ ఖడ్గను ఉపయోగించారు, తప్పుడు ఆయుధం. మా యేసుప్రభువును బంధిస్తారా మీరని చెప్పి ఆ మల్పని దాసుని కత్తి తీసి చిన్నదాన్ని తగలిగాడు. కాబట్టి ఈ కత్తితో ఏం కాదు, శరీరం భౌతికమైన కత్తి శరీరాన్ని చంపుతుంది, నిత్య నరకాన్ని తీసుకుని వెళ్తుంది. కానీ దేవుని వాక్యం అనే కత్తి ఆత్మను బతికిస్తుంది, పరలోకానికి తీసుకుని. ఇదే పేదలు తర్వాత ఇంకొక ఖడ్గాన్ని ఉపయోగించాడు. పెంతెకోస్తు దినాన మరి ఆయన దేవుని మాటలు, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ఉపయోగించినప్పుడు ఆ వాక్యం వారి హృదయంలో పుచ్చుకున్నది. వారు పొడవబడిన మాట రాబడింది. ఆ దినం 3,000 మంది రక్షించబడ్డారు, బాప్తిసం పొందారు. మన ఆయుధాలు ఏంటి మనం తెలుసుకోవాలి. భౌతికమైన ఆయుధాలు మనం ఎన్నడూ ఉపయోగించకూడదు. 2వ కొరింథీ 10వ అధ్యాయం. ఏమిటి మన ఆయుధాలు, ఏమిటి మన కత్తులు, కటారు? రెండవ కొరింథీ 10వ అధ్యాయం 3 నుంచి. మేము శరీరధారమైన నడుచుకొనుచున్నాము, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణము శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని యొక్క దుర్గములను పడద్రోయజాలంత బలము కలవైనవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేపట్టి. ఇది ఆయుధాలు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఈ కత్తులు, కటాలతో మన యుద్ధానికి వెళ్ళాం. ఏమిటి మన ఆయుధం అంటే దేవుని వాక్యమే. ఏమిటి మన ఆయుధం? ప్రార్థనే. ఏమిటి మన ఆయుధం? విశ్వాసం అనే కాదు. ఏమిటి మన ఆయుధం? సువార్తనే జోడు. ఏమిటి మన ఆయుధం? రక్షణ అనే శిరస్త్రాలు. ఇవి మన ఆయుధాలు. వీటిని ధరించుకుని మనం శత్రువుతో పోరాడవలసినది. కాబట్టి ఒకవైపు ఏం చేస్తారంటే కత్తి పట్టుకున్నారు, ఒకవైపు మెలుగుగా ఉన్నారు, ఎక్కడొచ్చి శత్రువులు దాడి చేస్తారో అని మెలుగుగా ఉంది. మరొక వైపు ప్రార్థన చేస్తారు. కొంతమంది కత్తులు, కటాలు ధరించి కొంతమంది ఉన్నారు, కొంతమంది పని చేస్తున్నారు. కొంతమంది ఆయుధాలు ధరించారు, ఒక చేతితో ఖడ్గం పట్టుకున్నారు, మరొక చేతితో రాజెత్తుతున్నారు. ఇట్లా శత్రువులు వారి మీదకి రాలేకపోయారు. చూడండి, మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. వాచ్ అండ్ ప్రే. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండమంటే ఎప్పుడైనా అపవాది దాడి చేస్తాడు. దేవుని ప్రజలు అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. ఆ రోజుల్లో అన్య సంఘాలు అబద్ధమాడినందుకే ఎందుకు చంపబడ్డారు అంటే అబద్ధమాడినందుకు కాదు, కానీ దాని వెనక ఏంటంటే అప్పటిదాకా శత్రువైన అపవాది మరి సంఘము వెలుగుల హింసలకు గురి చేశాడు. ఎన్ని హింసలు, ఎన్ని శ్రమలు వస్తున్నాయో అంతకంతకు సంఘం విస్తరిస్తుంది. కానీ అపోస్తల కార్యం 5వ అధ్యాయం వచ్చేసరికి శత్రువైన అపవాది సంఘము లోపలికి రావటానికి వీళ్ళిద్దరు కారణమయ్యారు. ఎవరు? అన్నయ్య, సప్పీరాలు. అపవాది సంఘం లోపలికి రావడానికి కారణమయ్యారు. పేతురు అది గ్రహించాడు. ఆరంభంలోనే దాన్ని తుడిచివేశాడు. దేవుని ప్రజలమైన మనం అపవాదికి చోటియకూడదు. మన శరీరంలో, మన కుటుంబంలో, మన సంఘంలో అపవాది రావడానికి వీల్లేదు. మీరు అపవాదికి చోటియకుడి అని బైబిల్ చెప్తుంది. అపవాదిని ఎదురించడం కూడా బైబిల్ చెప్తుంది. వాడి పారిపోతాడు. అర్థమైందండి? ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అపవాది తంత్రములు ఎరగని వారం కాదు. వాడి టాక్టిక్స్, వాడి కపటోపాయాలు విశ్వాసం తెలిసిపోతాయి. ఈ ఆలోచన ఎవరి నుంచి వచ్చింది? ఇది శత్రువు నుంచి వచ్చిందా, దేవుని నుంచి వచ్చిందా తెలిసిపోతుంది. కాబట్టి ఏది దేవుని ఆలోచన, ఏది శత్రువుల ఆలోచన
విశ్వాసం తెలిసిపోతుంది. అపవాది అనేకమైన టాక్టిక్స్తో మన దగ్గరికి వస్తాడు. మనం వాడిని ఎదిరించాలి. యేసు ప్రభు వారిని ఎదిరించడానికి, శోధించడానికి వచ్చాడు. టాక్టిక్స్తో వచ్చాడు, తంత్రాలతో వచ్చాడు. యేసు ప్రభు వారిని వాక్యంతో ఎదిరించాడు. అర్థమైందండి? దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం, ప్రార్థన ఆయుధాలతో మనం ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్ గో టుగెదర్. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు 4వ అధ్యాయం 9వ వచనం ఉంది. 4వ అధ్యాయం 9వ వచనంలో ఏం గ్రంథం? మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రి మగళ్ళు కావలించారు. మెలకువగా ఉన్నారు, కావలించారు, భయం చేత ప్రార్థన చేశారు. ఏది మారలేదు. పైన కొండ మీద ఎవరైనా మోసే ప్రార్థన చేస్తున్నాడు, కింద యెహోషువ ఏం చేస్తున్నాడు? యుద్ధం అమ్మోనీయులను జయించాలని రెండు చేయాలి. ఒకటి సరిపోదు. మోసే చేతులకి ప్రార్థన చేయాల్సిందే, కింద యెహోషువ యుద్ధం చేయాల్సిందే. ఈ రెండు అయితేనే అమ్మోనీయుల మధ్య. ఈ రెండింటిలో ఏ ఒకటి లేకపోయినా ఆ శత్రువు మీద సంపూర్ణమైన విజయం రాదు. అక్కడ ప్రార్థన చేస్తున్నారు, మెలకుగా ఉంటున్నారు. మనం అలర్ట్గా ఉండాలి. శత్రువు ఏ రూపంలో అయినా ఎప్పుడైనా సడన్ అటాక్ చేస్తారు. అర్థమైందా? చూడండి, అన్నట్లు మార్క్స్ వార్త 13వ అధ్యాయం 33వ వచనం. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 33వ వచనం. జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, జాగ్రత్త పడి మెలకువగా నుండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండినా, అలక్ష్యంగా ఉండినా కారు మీద మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిపోతుంది. కాబట్టి అలర్ట్గా ఉండాలి. చాలా క్లీన్గా అబ్జర్వేషన్ ఉండాలి. మెలకువగా లేకపోతే మరి ఇదమ్మా మార్క్స్ వార్త 14:38. మార్కు 14:38. మీరు శోధనలో ప్రవేశించినట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని. చూసారా? ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనం. మనం ఏం చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండాలి. వాచ్ అండ్ ప్రే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ 6:18. ఆత్మ వల్ల ప్రతి సమయములను ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము నువ్వు పూర్ణమైన పనులతో విజ్ఞాపనం చేయించు. మెలకువగా ఉండి, మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీ 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉంది కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండి. చూసారా ఎన్నిసార్లు లేకపోతే మెలకువగా ఉండి. అన్నాడు నెహెమ్యా గోడకట్టడానికి, పడిపోయిన ప్రాకారం నిలబెట్టడానికి మెలకువగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒక చేత ప్రార్థన వైపు మరొక వైపు పని చేయటం. పని గొప్పది. ఈ గొప్ప పని జరిగించాలంటే అందరూ కలిసికట్టుగా చేయాలి, ఐక్యతతో చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని గట్టిగానే ధరించాలి. శత్రువు గుండెల్లో మరి వాడి గల బాణాలు చూసుకుపోవాలి. ఆ విధంగా చేయటం వల్ల వాళ్ళు ఏం చేస్తుంటే మొత్తానికి గోడ కట్టారు. చూడండి, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం. మరి ప్రార్థనకు జవాబు వచ్చింది. 15-16 వచనం. 15వ వచనం. ఈ ప్రకారంగా ఏలూరు మాసం 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారములు కట్టుట సమాప్తమాయను. చూసారా ఎంత బలమైన పని, ఎంత గొప్ప పని అది. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు. దేవుని ప్రజలు నిరాశపడలేదు. యూదులు దేవుని కొరకు నడుము మిగించారు, ధైర్యంతో పనిచేయడం మొదలుపెట్టారు. 52 రోజుల్లో దేవుని ప్రాకారాలు కట్టబడ్డాయి, గోడలు నిలుపబడ్డాయి, చూసారు గుమ్మములు నిలుపబడ్డాయి. ఎంత ఆశ్చర్యం! నువ్వు దేవుని కొరకు నడుము మిగిస్తావు, దేవుని కొరకు పని చేయాలి, ఆత్మను సంపాదించాలి, సువార్త ప్రకటించాలి. నా ప్రభు రాజ్యం భూమికి రావాలి అన్న దృక్పథం కలిగి
దేవుని కొరకు పనిచేసేవారు కావాలి. ఒకరినొకరు నిందించుకునేవారు కాదు, ఒకరినొకరు అవమానపరుచుకునేవారు కాదు, అనేకత కాదు. దేవుని ప్రజలు ఐక్యత కలిగి సువార్తను ప్రకటించాలి, శత్రువుని జయించాలి కదండి. అలా చేస్తే దేవుని పని జరిగింది. 52 దినాలు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్ని ఎదిరింపులో బలహీనమైపోయారు, భావభరితమైన ఆ యొక్క బరువులు మోయలేకపోయారు. అయినా సరే దేవుడి వారిని బలపరుచాడు. దేవుడి కొరకు నువ్వు నిలబడాలని ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే నేను బలపరుస్తాడు. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తమును చేయగలను. దేవుడు తన పునరుత్థాన శక్తిని ఇస్తాడు. తన శిలువ శక్తి, వాక్యం శక్తి, రక్తం శక్తి, ప్రార్థనా శక్తి, ఇవన్నీ కూడా దేవుని యొక్క శక్తి మనకు అందుబాటులో ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు నిరాశపడుతున్నారు. నెహెమ్యా ప్రార్థన చేశాడు, పని చేశాడు, పని 52 రోజుల్లో వారు కూడా పెట్టారు. శత్రువుల అపజయం దేవుని బిడ్డలకు జయం. ఆ విధంగా మనం విజయవంతమైన క్రైస్తవులుగా జీవించాలి ప్రభు కోరుతున్నాడు. ఓడిపోయి, పతనమై, శోధింపబడి, వెనుకకు దిగజారి మరి దేవునికి అవమానపరిచే విధంగా మనం జీవించకూడదు. మన ద్వారా కుటుంబాలకి, సంఘానికి అవమానం రాకుండా ప్రభు కొరకు మనం నిలబడాలి. ప్రార్థించి దేవుడి వాక్యం దీవించి